హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సిఎస్ అడ్డా. ఈ వీడియోలో మనం పేజ్ మేకర్లో ఉన్న టూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ క్లాస్ అనేది రన్ చేయడం జరుగుతుంది. ముందుగా అడోబ్ పేజ్ మేకర్ అనే దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇంతకుముందు క్లాస్లోనే మీకు అడోబ్ పేజ్ మేకర్ సాఫ్ట్వేర్ని ఎట్లా ఓపెన్ చేయాలి ఏందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అయినా కానీ మనం ప్రతిరోజు ఓపెన్ చేస్తున్నాం కాబట్టి సో దానికి షార్ట్ కట్ కమాండ్ వచ్చి విండోస్ R నొక్కిన తర్వాత ఇక్కడ రన్ ప్రాంప్ట్లో PM70 అని టైప్ చేసి ఎంటర్ నొక్కుతామండి. సో ఇట్లా ఎంటర్ నొక్కిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనం ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఉన్న మెనూస్ని యూజ్ చేసుకొని మనం ఫైల్ అనేదాన్ని ఓపెన్ చేస్తాము. దానికి షార్ట్ కట్కి వచ్చి కంట్రోల్ N ప్రెస్ చేసిన తర్వాత ఇట్లాగా ఒక ఆప్షన్ వస్తుంది. సో దీంట్లో మనం A4 పేపర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే చేసామండి. సో ఇట్లాగా మనం ఫస్ట్ పిక్ టూల్ ఉంటుంది. సో సెకండ్ ఉన్న టెక్స్ట్ టూల్ని తీసుకొని మనం క్లిక్ చేసామండి ఇక్కడ. సో ఇక్కడ ఇది హైలైట్ అయింది. సో ఇక్కడ మనం ఎక్కడ కర్సర్ పెట్టి క్లిక్ చేసినా కానీ ఈ మొదట అంటే ఈ పేజీ బోర్డర్లో మొదటగా వచ్చి అది కర్సర్ అనేది యాడ్ అవుతుందండి. సో ఇక్కడ మనం టైప్ చేస్తాము. సో ఇట్లాగా టైప్ అవుతుంది అది. సో ఇదే విధంగా మనం ఈ సైజుని తగ్గించుకోవచ్చు. సో ఈ పిక్ టూల్ని యూజ్ చేసుకొని ఇట్లా సైజుని తగ్గించుకోవచ్చు. దీన్ని ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు. ఇట్లా టెక్స్ట్ని మూవ్ చేసుకోవచ్చు, లేదా ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేయొచ్చు. సో నేను ఫైల్ని క్లిక్ చేశాను. ఫైల్ని క్లిక్ చేసి ఇక్కడ ప్లేస్ అని ఉంది. సో ప్లేస్ పక్కనే డీకి ముందు ఒక సింబల్ ఉంది కదా, యారో మార్క్ సింబల్. సో ఆ యారో మార్క్ సింబల్కి ఏంటంటే కంట్రోల్ అనేది అజైన్ అయి ఉంటుంది. ఈ కంట్రోల్ ప్లస్ D ప్రెస్ చేస్తే ప్లేస్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో కంట్రోల్ D అనేదాన్ని ప్రెస్ చేసిన తర్వాత సో మనకి ఈ ఫైల్ అనేది ఏ లొకేషన్లో ఉందనేది చూపిస్తుంది మనకు. సో నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అన్నాను. ఓపెన్ పైన క్లిక్ చేయగానే ఇట్లాగా మనకు ఒక మెసేజ్ వచ్చింది. దాన్ని ఓకే చేశానండి. సో ఇట్లాగా నేనైతే పక్కన క్లిక్ చేయగానే నాకు ఇమేజ్ అనేది ఇన్సర్ట్ అయింది. సో ఇక్కడ ఇమేజ్ ఇన్సర్ట్ అయింది కదా, ఇట్లాగా చూడండి మనం ఒక కార్నర్లో పట్టుకొని ఇట్లా జరిగితే సో కార్నర్లో పట్టుకొని సో ఈ మౌస్ని ఒక కార్నర్లో పట్టుకొని లెఫ్ట్ క్లిక్ ఇచ్చి పైకి కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిందే కదండి. సో ఇట్లా కాకుండా మనం షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి సైజ్ తగ్గిస్తే కొద్దిగా క్లారిటీగా అంటే ఒరిజినల్ ఇమేజ్ ఏ షేప్లో అయితే ఉందో అట్లాగే వస్తుంది మనకు. ఓకేనా వ్యూవర్స్? షిఫ్ట్ పట్టుకొని సైజ్ తగ్గిస్తే మనకు ఇమేజ్ అనేది కొద్దిగా క్లారిటీగా వస్తుంది. సో ఇట్లాగా టైప్ చేశాను. సో నాకు ఒక పర్టికులర్గా ఒక ఏరియాలోనే మ్యాటర్ రావాలనుకుంటే ఇట్లాగా సెలెక్ట్ చేసి డ్రాప్ చేశాను. చూసారా, మనం క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ వస్తుంది కదా, బార్డర్ దగ్గరకు వస్తుంది మామూలుగా క్లిక్ చేసినప్పుడు. సో అట్లా రాకుండా మనం ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసాం కదా, ఈ ఏరియాలోనే మ్యాటర్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో ఇది సో ఇట్లాగా ఈ కొంత ఏరియాని సెలెక్ట్ చేసింది అది, అక్కడ వరకే ఇది మ్యాటర్ టైప్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఈ పారాగ్రాఫ్ అలైన్మెంట్లోకి వెళ్ళిన తర్వాత సెంటర్లోకి కావచ్చు, రైట్లోకి కావచ్చు, ఎట్లాగైనా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్? సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కంట్రోల్ పట్టుకొని జూమ్ చేస్తే జూమ్ అవుతుంది. సో ఇక్కడ మనం జూమ్ టూల్ తీసుకొని క్లిక్ చేస్తే జూమ్ అవుతుంది. సో ఇట్లా కాకుండా కంట్రోల్ పట్టుకొని బ్యాక్ స్పేస్ ముందున్న ప్లస్ సింబల్ ఉంటుంది కీబోర్డ్లో,
దాన్ని ప్రెస్ చేస్తే జూమ్ అవుతుంది. జూమ్ అవుట్ చేయాలంటే సేమ్ దాని పక్కనే ఉన్న మైనస్ సింబల్ని కానీ ప్రెస్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. సో ఇట్లాగా జూమ్ అవుట్ అవుతుంది. సో డిఫాల్ట్ వాల్యూ రావాలంటే కంట్రోల్ బటన్ ప్రెస్ చేసుకొని 0 ఉంది. సో ఆ మైనస్ ముందు 0 బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేస్తే సో ఇక్కడ కనిపిస్తున్న ఏరియాలో టెక్స్ట్ అనేది ఇన్సర్ట్ అయింది కదా. సో ఇక్కడ ఒక కార్నర్లో చూస్తే మనకు అలైన్మెంటు సరిగా లేదు, అంటే లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంది. ఈ అలైన్మెంట్ని అడ్జస్ట్ చేయాలి అని అంటే జనరల్గా ఎంఎస్ వర్డ్లో Ctrl+J ప్రెస్ చేస్తాం. సో ఇక్కడ మాత్రం అది పనిచేయదు. సో అప్పుడు ఎట్లా చేస్తామంటే రైట్ క్లిక్ ఇచ్చి పారాగ్రాఫ్ అని ఉంటుంది. సో దీంట్లోకి వెళ్తాము. ఇక్కడ అలైన్మెంట్ లెఫ్ట్ అని ఉంది కదా, ఇక్కడ జస్టిఫైని ఇస్తాం. జస్టిఫై ఇచ్చి ఓకే చేస్తాం. అప్పుడు జస్టిఫై మోడ్లోకి వచ్చేస్తుంది. ఓకేనా వ్యూవర్స్? అట్లాగే ఇంకొంత టెక్స్ట్ని మనం పక్కనే ఇన్సర్ట్ చేయాలని అనుకుంటే సో ఇక్కడ క్లిక్ చేసి ఈ పాత్ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాం. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఏదైతే నాకు మ్యాటర్ కావాలనుకుంటున్నానో దాన్ని కాపీ చేసుకొని సో ఇక్కడ పేస్ట్ చేసాం. సో పేస్ట్ చేసిన తర్వాత మ్యాటర్ అయితే మనకు వచ్చింది. సో ఇంతకుముందు మనం చెప్పినట్టు జస్టిఫై మోడ్లో ఉంది. సో దీన్ని Ctrl+Shift+J ప్రెస్ చేసినా కానీ మనకు సో అట్లాగే వస్తుంది. ఓకేనా వ్యూవర్స్? సో ఇక్కడ ఈ కార్నర్లో ఫుల్ అయిపోయింది పేజీ. సో నాకు పక్కనే రావాలనుకుంటాను దీన్ని మళ్ళీ మ్యాటర్ని. సో దానికోసంగా దీన్ని పైకి లెఫ్ట్ క్లిక్ ఇచ్చి పైకి జరిపాం. సో ఇట్లా పైకి జరిపిన తర్వాత ఇక్కడ వరకు వచ్చింది. దీని తర్వాత ఇక్కడ కార్నర్లో రెడ్ సింబల్ కనిపిస్తుంది కదా, బాగా చూడండి. రెడ్ సింబల్ అంటే ఇంకా కంటిన్యూషన్ ఉంది అని. సో నేను ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కట్ అయిపోయింది ఇది. సో ఇది ఎక్కడికి రావాలి? ఒక ఏరియాలోకి రావాలనుకుంటున్నాను నేను. సో ఈ ప్లేస్లో రావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే పక్క రైల్లోనే వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా మనం ఒక మ్యాటర్ని అదే పేజీలోకి కంటిన్యూ చేసుకోవచ్చండి. సో దీన్ని ఈ ఫైల్ని సేవ్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ బటన్ నొక్కుతాము. సో నొక్కిన తర్వాత దీనికి ఏదైనా ఒక నేమ్ ఇస్తాం. ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఇచ్చాను. సో దీన్ని డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. సో ఈ డెస్క్టాప్ మీద ఫస్ట్ ప్రోగ్రామ్ .pmd ఫార్మాట్లో సేవ్ ఉంది. పేజ్ మేకర్ డిజైన్. సో ఇట్లాగా ఈ ఫైల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు.